స్టార్ట్ చేయండి
బతుకమ్మ కార్యక్రమం మొదలవుతారు. ఈ నవరాత్రుల్లో ఒక రోజుగా ఈరోజు పూజించుకోవడం అమ్మవారిని పూజించుకోవడం జరుగుతుంది. బతుకమ్మ అంటే మనందరికీ తెలుసు, బతుకునిచ్చే తల్లి. మన కష్టాల్లో కానీ మనకున్న బాధలు అన్నిటినీ కూడా తీర్చే తల్లి బతుకమ్మ తల్లి. అలాంటి తల్లిని ప్రతి మహిళలు కూడా పూజించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు గౌరమ్మను పూజించుకోవడం, గౌరమ్మ మనకు అన్ని విధాలుగా అండగా ఉంటూ అందరూ కూడా కావాల్సిన అన్నీ కూడా కోరికలు నెరవేర్చే తల్లి గౌరమ్మకు. ఏ పూజ చేసినా మనం వినాయకుడి తర్వాత గౌరమ్మ పూజ చేసుకుంటాం. అన్నీ మంచి జరగాలి, అన్నీ కూడా మనకు మంచి చేసే తల్లి అని కాబట్టి ఈ సద్దుల బతుకమ్మ కావాలి. ఈ 5 రోజుల్లో కూడా మనం బతుకమ్మను పేర్చుకొని అమ్మవారిని పూజించుకోవాలి. అది ఇక్కడ చేసిన కమిటీ వాసవి మహిళలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఆరోగ్యంతో అష్టైశ్వర్యంతో అమ్మవారి చల్లగా మనం పేర్కొంటూ, అలాగే ఈ వాసవి కమిటీ మహిళలందరూ కూడా ఇదే కాకుండా ప్రతి పండగ కానివ్వండి, అలాగే సొసైటీలో ఏదైనా కార్యక్రమం చేస్తుంటే అన్నిటి కూడా ముందు ఉంటారు. కాబట్టి అమ్మవారు వాళ్ళందరినీ కూడా చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. మరి అమ్మవారిని దర్శించుకోవాలంటే చాలా సంతోషం. మరి మరొకసారి మహిళలందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. మహిళా సంఘం అధ్యక్షురాలు కట్కం నాగలక్ష్మి గారి ఆధ్వర్యంలో సంగారెడ్డి వాస్తవ్యులందరూ కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడిలో బతుకమ్మ పండుగ సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే ముఖ్యంగా బతుకమ్మ పండుగ అంటే ఎప్పుడు మనము గౌరమ్మను పూలతోనే పూజ చేస్తాము, కానీ ఇప్పుడు పూలనే గౌరమ్మలాగా పూజ చేస్తాము. అది చాలా విశిష్టత. జై వాసవి. జై వాసవి. మా ఆర్యవైశ్య మహిళా సంఘం సంగారెడ్డి వారి ఆధ్వర్యంలో మేము ఈ బతుకమ్మ కాంపిటీషన్ని నిర్వహించాము. ఈ బతుకమ్మ ప్రోగ్రామ్ని మన ఆర్యవైశ్యులైన కులదేవత అయిన వాసవి మాత గుడిలో నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి మహిళలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వీరందరికీ ముఖ్యంగా నా ధన్యవాదములు. ఈ బతుకమ్మ పండుగ విశిష్టతని తెలంగాణ ప్రభుత్వం 2014లో అధికారికంగా ప్రకటించింది. అప్పటి నుండి 2014 మార్చి నుండి మనం బతుకమ్మని తెలంగాణ రాష్ట్ర పండుగగా మనం నిర్వహించుకుంటాము. ఈ రాష్ట్ర పండుగని నిర్వహించడం వల్ల అందరు మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. జై వాసవి.